ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, సుప్రీంకోర్టు ఫైనల్ వర్డిక్ట్ తర్వాత సిద్ధార్థ్ రెడ్డి అడ్వకేట్ ఏమంటూ ఉన్నారు? 4 వారాల్లోపు లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో ఎప్పుడు లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి? నటి ప్రత్యూష హత్య మరణానికి సంబంధించి ఇది హత్యనని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 24 ఏళ్ల క్రితం జరిగిన హత్య ఇది. ఒక రకంగా ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఇటు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పి పెద్దలని ఒప్పుకోవట్లేదని జరిగిందా, లేక వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉందని చెప్పాలి. అయితే దీన్ని తాను ముఖ్యంగా ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు, ముఖ్యంగా తనకు హైకోర్టు ట్రయల్ కోర్టు నిరాధారంగా శిక్ష విధించాయంటూ దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు తీర్పు పైన 2011లో ఇటు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది సిద్ధార్థ్ రెడ్డి. సుమారు 14 ఏళ్ల తర్వాత ఇటు సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పుని వెలువరించడం జరిగింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా నేరమే అంటూ ఈ కేసులో ఇటు ప్రత్యూష మరణానికి కారణమైన అంటే హత్యకు కారణంగా భావిస్తూ ఇటు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేల్చడం జరిగింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడున్నారు అన్నది మాత్రం బయటకు రాని విషయం. ముఖ్యంగా గతంలో ఈ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత బెంగళూరు, ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళారంటున్నారు. సో ఇప్పుడు కోర్టు ఉత్తర్వులను ఇటు సిద్ధార్థ్ రెడ్డి తరపు న్యాయవాదులు అతనికి అందజేయడం జరుగుతుంది. దీనిపైన ఇది ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాబట్టి మళ్ళీ దీన్ని సవాల్ చేస్తూ, ఎందుకంటే ఇప్పటికే 20 ఏళ్ళు గడిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా సిద్ధార్థ్ రెడ్డి తన వైవాహిక జీవితంలో తానున్నాడు. ఈ కేసుతో తనకు ముఖ్యంగా తాను ఈ ఆత్మహత్యకు ప్రేరేపించలేదన్నది ఆయన వాదన కాబట్టి సో మళ్ళీ దీనిపైన ఇంకా లీగల్ బ్యాటిల్ కొనసాగిస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు ముఖ్యంగా ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకా సర్వోన్నత న్యాయస్థానంలో కూడా తన కుటుంబానికి న్యాయం జరగలేదు, తన కూతురికి న్యాయం జరగలేదు. ఇక్కడ న్యాయం జరగకపోయినా దేవుడి కోర్టులో ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుంది, దోషులకు అక్కడ దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి ఆవిడ తల్లి సరోజినీదేవి ఆవేదనపూరితంగా మాట్లాడిన విషయాలు మనం చూసాం. సో చూడాలి మరి ఈ సిద్ధార్థ్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి 4 వారాల్లోగా లొంగిపోతారా, లేక ఈ తీర్పుని మళ్ళీ సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టుని ఆశ్రయిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇంకా ఆయన ఎక్కడున్నారు అన్న విషయానికి సంబంధించి కూడా ఆయన న్యాయవాదులు కానీ ముఖ్యంగా ఎటువంటి విషయాలు కూడా మీడియాకి తెలియకుండా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ. చూద్దాం మరి ఈ కేసులో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ రకంగా ఉంటాయి అనేది.